ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీలో డిమాండ్ పెరుగుతుంది. సో దీనిపై జనసేన రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అందుకు ఒప్పుకుంటుందా జనసేన పార్టీ? ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ మహిళా నేత, అధికార ప్రతినిధి శివపార్వతి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి అసలు ఈ డిమాండ్ ఎందుకు వచ్చిందంటారు? పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీని ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనుకోవచ్చా? మాకున్న పార్టీ అధిష్టానం ప్రకారం ఇలాంటి ఇష్యూస్ మీద, ఎన్డీఏ కూటమికి ఇబ్బంది కలిగించే విషయాల మీద మేము స్పందించకూడదు. మా క్లియర్ ఆదేశాలు పార్టీ నుంచి ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ విషయం మీద నాకు ఎలాంటి సమాచారం పార్టీ నుంచి నాకు రాలేదు. కాబట్టి నేను ఈ విషయం గురించి మాట్లాడలేను. ఇక్కడ 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అంటే టీడీపీ వర్సెస్ జనసేన సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టుల గురించి, అలజడి గురించి, ఇవన్నీ అధిష్టానం తొందరగా ఏ డెసిషన్ అయినా తీసుకొని ఎలాగా ఏంటి స్పందించాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూటమి నేతలు, 3 పార్టీల నేతలు కలిసి ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. ఆ నిర్ణయానికి ఆయా పార్టీల కార్యకర్తలు కట్టుబడి ఉండాలి. అది ఫైనల్. సో ఎన్డీఏ కూటమిలో ఉన్న అధినేతలు ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధినేత పురంధేశ్వరి గారు, సెంట్రల్ నుంచి మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి సో ముగ్గురు కలిసి సమన్వయంగా ఏ నిర్ణయం తీసుకున్నా 3 పార్టీల కార్యకర్తలు కట్టుబడి ఉండాల్సిందే. అందులో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కాకపోతే నేతలు తీసుకునే నిర్ణయాలు ఆయా పార్టీ కార్యకర్తల మనోభావాల మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద, రేపటి తరంలో కూటమి బలిష్టత మీద, నెక్స్ట్ ఎన్నికల్లో జరగబోయే పరిణామాల మీద, వీటినన్నిటినీ బేస్ చేసుకొని ఈ సినారియోస్ అన్నిటిని తీసుకొని ఒక రిపోర్ట్ తీసుకొని వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడు. కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా బీజేపీ నేతలు కానీ ఆమోదిస్తారు. సో ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూడాలి. దీని మీద మాకైతే ఎలాంటి సమాచారం లేదు. మేము అఫీషియల్గా మేమేమీ దీని గురించి మాట్లాడలేని పరిస్థితి. టీడీపీ సీనియర్ నాయకులు అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముందే మాట్లాడడం జరిగింది. పొలిట్ బ్యూరో మెంబర్సే మాట్లాడడం జరిగింది. శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు, త్రిపులార్ మాట్లాడారు, ఇప్పుడు పిఠాపురం ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు కూడా మాట్లాడారు. సో ఒక్కొక్కరు ఇలా మాట్లాడుతుండడం ఇది పక్కా ప్లాన్ అయినా, లేదంటే వారి వ్యక్తిగత అభిప్రాయం అనుకోవచ్చా? మేబీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు అయి ఉండొచ్చు. ఏ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళ పార్టీ లీడర్స్ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మేము కూడా యాజ్ ఏ జనసేన లీడర్గా మేమేమనుకుంటాం, మా అధినేత ముఖ్యమంత్రి అవ్వాలని మేము పచ్చబొట్లు కూడా వేయించుకొని కూడా తిరుగుతున్నాం. మీరు వేయించుకున్నారా? ఎస్ ఎస్, సీఎం పవన్ కళ్యాణ్ అంటూ మీరే వేయించుకున్నారు, టాటూ వేయించుకున్నారు డైరెక్ట్ గా. అంటే మా కోరిక అనేది ఉంటది ప్రతి ఒక్క నాయకులకి, ఆయా పార్టీ కార్యకర్తల మీద మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటారు. తప్పే ఉంది. ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు ఇప్పుడు మా అభిప్రాయాలు ఉన్నాయని వద్దకూడదు కదా. సో కూటమి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఫ్యూచర్లో అవుతుంది అని కోరిక అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే. వాళ్ళ టీడీపీ కార్యకర్తల నాయకులు వాళ్ళ లీడరు, నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. సో వాళ్ళకున్న అభిప్రాయం అది. అంత మాత్రానికి అది కూటమి అభిప్రాయం అవ్వదు. ఈ కూటమి తీసుకునే నిర్ణయాల మీద అందరం కట్టుబడి ఉంటాం. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి అభ్యంతరాలు ఎవరికి ఉండవు, ఏ కార్యకర్తలకి ఉండకూడదు కూడా. అది కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధం కాబట్టి అలా ఎవరు ప్రవర్తించరు. అలా ప్రవర్తించలేదు కాబట్టే ఎన్నికల్లో దిగ్విజయంగా కూటమి విజయవంతంగా ముందుకు దూసుకొచ్చింది. 164 సీట్లు ప్రజలు కూడా నమ్మి కట్టబెట్టారు. సో ముగ్గురు నేతలు ఈ పొత్తు అనే ఒక పదునైన కత్తిని, 2 వైపులా పదునైన కత్తిని ఈ ముగ్గురు నేతలు వీటన్నిటిని దాటుకొని విజయం దిశగా తీసుకెళ్లారంటే ఎంత డెడికేషను, ఎంత సంకల్పం ఉంటేనే జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రయారిటీగా జరుగుతుంది. కాబట్టి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, కూటమి అనేది చాలా భావోద్వేగానికి సంబంధించింది, రాష్ట్ర సంక్షేమానికి, భవిష్యత్తుకి సంబంధించింది. ఇదేదో పార్టీ అభిప్రాయాలకో లేకపోతే మన స్వప్రయోజనాలకో కాదు, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యంగా కలిసిన పార్టీలు ఈ 3 అందరూ త్యాగాలు చేసి ఉన్నారు. అలాగని వాళ్ళ కార్యకర్తలు పిలిపించిన సందర్భం. మనతో కూటమిలో ఉన్న పార్టీలను కూడా, ఆ పార్టీల పెరుగుదలను కూడా మనం ఆశించాలి.
మన కార్యకర్తలైనా ఎవరైనా కూటమి పొత్తులో ఉన్న పార్టీల కార్యకర్తలు వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఈ ఎన్నిక ఒకటే అయిపోలేదు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటాయి అని కూడా ఆయన చాలా క్లియర్గా వాళ్ళ కార్యకర్తలు చెప్పున్నారు. అట్లాగే జనసేనాని కూడా అంతే. మేము ఈ కూటమికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా నేను వాళ్ళని రాష్ట్ర భవిష్యత్తుకి విఘాతం కలిగించే వ్యక్తులుగానే చూస్తాను తప్ప నా కార్యకర్తలుగా, నా అనుచరులుగా నేను చూడనని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఎలాంటివి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటానికి కూడా ఉండదు. సో మేము మా అధినాయకుడు మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి దీనిలో మా అభిప్రాయాలు ఏముండవు. అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకుంటారు, కూటమి నేతలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఏ విధంగా ఆలోచన విధానం అయితే ది బెస్ట్ థాట్ ప్రాసెసే ఉంటుంది. కాబట్టి అదే విధంగా 7 నెలల్లో రాష్ట్రాన్ని నడిపించిన తీరు కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ కానీ, అమరావతిలో నిధులు కానీ కేంద్రం ఎంత సహాయం చేస్తుంది, ఇప్పటికీ 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలిగామంటే కూటమి చాలా సక్సెస్ అయిందని. అంత పెద్ద పెద్ద విషయాలనే సాల్వ్ చేసిన కూటమికి ఇలాంటి చిన్న విషయాలని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఇంకొక వేరే ఆలోచన అనేది ఉండదు ఎవరికి. టీడీపీలో అంతర్గతంగా ఒక చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ ఎక్కువైంది, టీటీడీ విషయంలో మరీ జోక్యం ఎక్కువైంది. అక్కడ సీఎం ఉండగానే ఈయన డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళారు, క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేశారు, ఒప్పుకోకపోతే తిరిగి చెప్పించారు. కాబట్టి ఈ స్పీడ్ని తగ్గించాలి అంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చెయ్యాలి అనే డిమాండ్ తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ తగ్గుతుంది అనేటువంటి ఒక వాదన అంతర్గతంగా నడుస్తుంది. దానిపై మీ రియాక్షన్? అదంతా ఊహాజనితం అనే అనుకోవాలండి. ఒకళ్ళు స్పీడ్ తగ్గిస్తే తగ్గడం అనుకో, లేకపోతే పెంచితే పెరగడం అనుకో. అక్కడ ఏ అధినాయకుడు ఎవరు తక్కువేం కాదు. ముగ్గురు 3 మహాశక్తులుగా ఉన్నవాళ్ళు. ఒకళ్ళ శక్తిని, స్వభావాన్ని తగ్గిస్తారంటే చాలా పొరపాటైన విషయం. పదవులు ఇవన్నీ ఏంటంటే పదవులు కొంతమందికి అలంకరణ కావచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే అస్సలు కాదండి. ఆయన ఎంత నిబద్ధత, ఇప్పుడు ఆయన ఉన్న శాఖల్లో కూడా దేశంలోనే ఏ మంత్రి ఆ శాఖల పట్ల ఈ విధంగా ఇంత డెడికేషన్గా వర్క్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో కానివ్వండి, అడవి శాఖల్లో కానీ ఆయన తీసుకొస్తున్న విధానాలు అయితే చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. దట్టు ప్రజలకి వెరీ గ్రౌండెడ్గా ఉన్నారు. సో దానివల్ల ఒకళ్ళు అంటే ఇప్పుడు ఈ రోజు పదవి ఉందని ఆయన ప్రజల్లోకి వెళ్ళట్లేదండి. కష్టం ఉన్నప్పుడు ఏ పదవి లేనప్పుడు వెళ్ళారు, ఉన్నప్పుడు వెళ్ళారు, లేకపోయినా వెళ్తారు. ఆయన ఎప్పుడు ఉన్న రాజే, లేకపోయినా రాజే అన్నట్టు ఆయనకు ప్రత్యేకంగా కిరీటాలు ఏం అవసరం లేదు. ఈ స్పీడ్ ఎప్పుడు ఉంటుందండి. ఇప్పుడు ప్రజలకి కష్టం వచ్చిందన్నప్పుడు నేను ఉంటానని అడ్డం పడతారు ఆయన. అందుకే కదా రాష్ట్రం బాగుండాలని చెప్పి నాకు సీట్లు ఆయన పార్టీ ప్రయోజనాలు కూడా చూసుకోకుండా 24 సీట్లలో కూడా మళ్ళీ బీజేపీ రావాలని చెప్పి ఒక 3 సీట్లని మరి ఒక ఎంపీ సీట్ని బీజేపీ కోసం త్యాగం చేసి పొత్తులోకి బీజేపీని తీసుకురావడంలో ఎంత కీలక పాత్ర వహించారు. ఈరోజు 3 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే 3 లక్షల కోట్ల ఆర్థిక సాయం వచ్చిందంటే ఈ త్యాగ ఫలితమే అది. సో ఆయన ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఎంత గ్రౌండెడ్ ఉంటారు, అట్ ద సేమ్ టైం అదే ప్రజలకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు కూడా అంతే అగ్రెసివ్గా ఉంటారు. అది ఆయన స్వభావం, అది ఆయన ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, నిస్వార్థం. అది అంటే ప్రజలకి కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చిందని స్వతహా ఫీల్ అవుతారు. అందుకనే వెళ్ళారు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసి ఆయన కూర్చొని తాపీగా ఎప్పుడో కుదిరినప్పుడు వెళ్దాంలే అనుకునే పరిస్థితి కాదు కదా. బీజేపీ కూడా చిరంజీవికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి విందులో కూడా, సంక్రాంతి సంబరాల్లో కూడా అక్కడ చిరంజీవి ఒకసారి కనిపించడం, సో దీని వెనక ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి టీడీపీ వచ్చింది అనుకోవచ్చా? అట్లయితే నేను అనుకోనండి. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. చిరంజీవి గారు కూడా మిగతా లీడర్స్ని కలుస్తూ ఉంటారు. సెంట్రల్ కిషన్ రెడ్డి గారితో ఎప్పుడు చిరంజీవి గారు భేటీ అవుతానే ఉంటారు. తెలంగాణ మినిస్టర్స్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఆయనకి రాజకీయంగా చాలా మంది ఆయనకి చాలా దగ్గర సన్నిహితులు ఉన్నారు. అప్పుడప్పుడు కలుస్తుంటారు. అంత మాత్రానికి ఏదో అయిపోతుందని వండి వార్చే పరిస్థితి ఎవరికి లేదు. అప్పుడే అక్కడ కనిపించి బయటకు వచ్చారో లేదో రకరకాల కథనాలు అన్ని కూడా పోస్టులు వచ్చేసాయి. ఎందుకంటే గవర్నర్ పదవని, లేదంటే రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రి చేయబోతున్నారని, లేదంటే ఉపరాష్ట్రపతి అని, ఇలా రకరకాలుగా
బయటకు వస్తున్నాయి. అంటే ఎవరి చేతిలో పెన్ను పేపర్ ఉన్నా ఫోన్ ఉన్నా ఎవరి ఇష్టం వాళ్ళే కదా. ఎవరికి ఎవరికి నచ్చిన స్క్రిప్ట్ వాళ్ళు రాసుకునే స్వేచ్ఛ ఉంది మనకు, వాక్ బీజేపీలో స్వాతంత్రం. చేరిపోతున్నారని. ఇవన్నీ అంటే మాకైతే నా దృష్టికైతే ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళందరూ అంటే ఎవరికి ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వెళ్ళిపుచ్చుతూ ఉంటారు. అవన్నీ మనం తీసుకొచ్చి మీ స్టాండ్ ఏంది అంటే మనం చెప్పడం కష్టం అన్నమాట. రైట్. శివభారతి గారు, ఇంటర్నల్గా దీని గురించి ఏమైనా ఒక డిస్కషన్ లాంటిది ఏమైనా నడిచిందే డిప్యూటీ సీఎం? లేదండి, అట్లాంటి డిస్కషన్ ఏంటి ఏమీ లేవు. ప్రస్తుతం అధ్యక్షుల వారి దృష్టి అంతా, డిప్యూటీ సీఎం గారి దృష్టి అంతా సంక్షేమం మీద, మనం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే దాని మీదే ఉన్నాయి. ఇక పార్టీ కార్యకలాపాలు కూడా చాలా తక్కువ జరుగుతున్నాయని మా కార్యకర్తలు కూడా ఎంతో మొరపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లేనరీ మాకు ఆవిర్భావ దినోత్సవం ఉంది. దాని సందర్భంగా ఫిబ్రవరి నుంచి పార్టీ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. అంతకు మించి మాకు ఏమీ డేటా ఏం లేదండి. దీని గురించి ఎట్లాంటి డిస్కషన్స్ కూడా నడవటం లేదు. నాకు తెలిసిన సో దృష్టికి వేచి చూసే ధోరణే కరెక్ట్ అంటారు. అంతేనండి. ఏదో స్పెక్యులేషన్స్ వచ్చాయన్న మాత్రాన మనం కూర్చొని దాని మీద మీ అభిప్రాయం, దీని మీద మా అభిప్రాయం, ఇట్లాగా అన్ని మనం డిస్కస్ చేయడానికి కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడంతా మనం కేంద్రీకృతం చేయాల్సింది డెవలప్మెంట్ మీద, రాష్ట్ర యొక్క శ్రేయస్సు మీద, అభివృద్ధి మీద, వాటి మీద. కూటమి వచ్చింది, ఎన్ని కష్టాల్లో మనం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక జగనాసురుడిని దాని నుంచి పదవి నుంచి తప్పించి కూటమి అధికారంలోకి వచ్చింది దేనికంటే ఒక పర్పస్ ఉంది. మనం క్యాపిటల్ కట్టుకోవాలి, పోలవరం కట్టుకోవాలి, మనం కంపెనీలు తెచ్చుకోవాలి, మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుకోవాలి, రైల్వే జోన్ అసలు అవ్వదు అనుకున్న రైల్వే జోన్ కూడా అయిపోయింది, మన శంకుస్థాపనలు జరిగాయి. సో ఇట్లాంటి మనకు టిపికల్ ఇష్యూస్, బీపీసీఎల్ కానీ ఇలాంటి రాష్ట్రానికి పనికొచ్చే విషయాల మీద కేంద్రీకృతం చేయాలి కానీ ఇవన్నీ అనవసరం అని మాకైతే అనిపిస్తుంది. టీ కప్పులో తుఫానే అంటారు ఇదంతా కూడా. అంతేనండి. అసలు ఎన్డీఏ కూటమి చాలా బాగా వెరీ స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి చిన్న చిన్న అపోహలు, ఇలాంటి వీటి కోసము ఏదో అయిపోతుంది అని ఒక అత్యుత్సాహంగా ఎదురు చూసే వాళ్ళకి మాత్రం నిరాశ మిగిలింది. చివరిగా ఒక ప్రశ్న, వైసీపీ దీని మీద రెస్పాండ్ అయింది ఆల్రెడీ. అంబటి రాంబాబు కూడా సో కుంపటి వచ్చేసింది అంటున్నారు. వాళ్ళు కుంపటి ఎప్పుడు పెడదామని గోర్తికారి నక్కలా రెడీగా ఉంటారు. వీలైతే కాస్త ఇంకా అగ్గి రాజేద్దాం, కొంచెం పెట్రోల్ పోద్దాం అని చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అంత ఛాన్స్ ఉండదండి. రైట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు చెప్తున్నారు. ఇది టీ కప్పులో తుఫాను మాత్రమే. అయితే పార్టీ పరంగా కూడా దీని గురించి ఎలాంటి డిస్కషన్ లేదు. సో అధిష్టానం నుంచి కూడా దీన్ని క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ విషయం మీద మాట్లాడవద్దు అంటూ కూడా క్లియర్గా చెప్పారు. కాబట్టి నేను పెద్దగా ఈ విషయం మీద మాట్లాడిన. అయితే ఈ ఇష్యూని చాలా తొందరగానే క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది పెద్ద ఇష్యూ చూడట్లేదు అంటూ కూడా ఆమె చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.